ఈ కార్యక్రమ నిర్వాహకులు గోసు శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరికీ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు గురుకులాలు, సమస్యలు, సవాళ్ళు, పరిష్కార మార్గాలను మనం మాట్లాడుకుంటున్నాం. ఒకప్పుడు గురుకులాలలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి వాళ్ళ ఖ్యాతి గురించి మాట్లాడుకున్న మనం ఈరోజు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఈరోజు గురుకులాల్లో సమస్యలు పరిష్కారం చేయాలి అని చెప్పేసి మాట్లాడుకోవడం ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పరిస్థితులకు మనం నెట్టవేయబడ్డామని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము అభిప్రాయపడుతున్నాం. సరే, పాలకులు ఎవరైనా కావచ్చు, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 268 విద్యా సంస్థలు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వాటిని 1006 గురుకులాలని ఏర్పాటు చేసిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పోతే అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు, పేదవాళ్ళు ప్రధానంగా ఎస్ఎఫ్ఐ మా ఆఫీసుకు కూడా వస్తారు. మాకు గురుకులంలో సీట్ ఇప్పించండి, మాకు ఎక్కడైనా మీరు సిఫారసు చేయండి అని వచ్చేవాళ్ళు. ఇప్పుడు గురుకులంలో సీటు అని అంటే మొన్న మేము ఆఫీసు పోతే మొత్తం గురుకులాలలో 1,50,000 పైగా గురుకుల సీట్లు ఈ సంవత్సరం ఖాళీగా ఉన్నాయి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని అంటే గురుకులాల్లో చనిపోతున్నారు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయి, గురుకులాల్లో స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కావట్లేదు. 662 గురుకులాలు అద్దె బాణంలో నడుస్తుంటే గురుకులాలకి అద్దెలు కూడా చెల్లించకపోతే ఇదే హైదరాబాద్ నగరంలో అంబర్పేట నియోజకవర్గంలో అంబర్పేటలో ఒక మైనారిటీ గురుకులం యజమాని తాళం వేస్తే విద్యా సంవత్సరం ప్రారంభం రోజున ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ రెండు కలిసి అక్కడ ధర్నా చేస్తే స్థానిక ఎమ్మెల్యే వచ్చి ఆ ప్రభుత్వ అధికారులతో మాట్లాడితే తప్ప గురుకులాన్ని ప్రారంభించలేదు. అంటే ఈరోజు ఎందుకు ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ మాట్లాడితే ఇది రాజకీయం అయినప్పటికీ ఇప్పటికీ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు, గురుకులాల గురించి ఎవరు సమీక్షించాలో తెలియదు, కింద ఆర్సీఓలు ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి అధికారులకు ఎలాంటి రైటు లేదు. కేవలం మొత్తం గురుకులాలని అలుగు వర్షిని అని చెప్పేసి ఒక సెక్రటరీని పెట్టారు. ఆమె ఎంత ఇదంటే ఒక సమస్య చెప్తే వినడానికి పోతే అపాయింట్మెంట్ ఇవ్వదు, ఒక సమస్యను పరిష్కారం చేయమని అడగడానికి పోతే ఎక్కడా కూడా ఎలో చేసే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న మా ఖమ్మం పోతే ఖమ్మంలో మా విద్యాసంఘాలు అందరూ కారు కడ్డం పడ్డారు, పడితే ఆమె మొత్తం దొడ్డిదారిన కనీసం వినకుండా పారిపోయిన పరిస్థితి ఉన్నది. ఎందుకు చెప్తున్నా ఈ పరిస్థితి అంటే సామాజికంగా వెనకబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన విద్యార్థులు అభివృద్ధి కావాలని, ఉన్నత విద్యకు రావాలని గురుకుల విద్యా సంస్థల్లో పాఠశాల స్థాయి నుంచి న్యాయ కళాశాలలు, ఆర్మీ ట్రైనింగ్ కళాశాలలు, గురుకులాలు వస్తే ఈరోజు అధికారులు ఆ సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవడానికి వినడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. అందుకే మేము ప్రభుత్వానికి ఒక సూచనాప్రాయంగా మాత్రమే చెప్తున్నాం, ఈరోజు మీరు గురుకులాల మీద ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయండి, వాటిని విజిట్ చేయండి, ముందు వాటిలో ఉన్న సమస్యల మీద మాట్లాడండి, ఒక సమీక్షా సమావేశం నిర్వహించండి. ఎందుకంటే పేద విద్యార్థులు, ఇంట్లో కనీసం సరిగా తిండి తినలేనటువంటి విద్యార్థులు, చదువుల్లో ముందుండాలని చెప్పేసి చదువుల్లోకి ఎదగాలని చెప్పి కోరుకుంటున్న విద్యార్థులు ఈరోజు చాలామంది తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇందాక మా వెంకటరెడ్డి సార్ కూడా మాట్లాడుతూ చెప్పారు, మొన్న గద్వాలలో విద్యార్థులే మా సమస్యను పరిష్కారం చేయండి అని రోడ్డు ఎక్కితే ఇక్కడ నుంచి మహాత్మా జ్యోతిబా పూలే డిప్యూటీ సెక్రటరీ పోయి ఒక గదిలో పెట్టి నిర్బంధించి విద్యార్థులను బెదిరించారు. కలెక్టర్ తర్వాత ఇన్వాల్వ్ అయ్యారు. కానీ ఒక సెక్రటరీ మీరు రోడ్డు ఎందుకు ఎక్కుతున్నారు, సమస్యలు వస్తే మాకు ప్రభుత్వం నుంచి ఫోర్స్ ఉందని చెప్పేసి ఎక్కొద్దని అధికారులే విద్యార్థిని నిర్బంధించి బెదిరించే పరిస్థితిలోకి మనం నెట్టవేయబడ్డామని అంటే ఎలా ఇట్లాంటి సాధ్యమవుతాయి? ఇంకో పక్క గురుకులాలను అభివృద్ధి చేయకుండా, అద్దెగట్టకుండా యంగ్ ఇండియా స్కూళ్ళ పేరుతో మేము ఇంటిగ్రేటెడ్ గురుకులాలను తీసుకొస్తామని ప్రభుత్వం చెప్తుంది. దాన్ని కూడా మేము వ్యతిరేకించట్లేదు. కానీ ఇక్కడ ఒక గురుకులంలోనే 500 నుంచి 800 మంది ఉన్న గురుకులాలనే మీరు మెయింటైన్ చేయలేకపోతున్నారు. రేపు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాల పేరుతో 5,000 మంది విద్యార్థులను ఒక గురుకులంలో ఉంచుతారట. 25 ఎకరాలు ఒకే దగ్గర 25 ఎకరాలు తీసుకొని ఆ 25 ఎకరాల్లోనే మొత్తం కాంప్లెక్స్లు మొత్తం కట్టి, హాస్టల్ కట్టి, స్కూళ్ళు కట్టి, డార్మెంటరీలు కట్టి ఈరోజు మేము గురుకులాలను ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్లు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్తుంది. మొదటి దానికి ఎంత 80-90 కోట్లు అన్నారు, తర్వాత 200 కోట్లు అన్నారు, ఇప్పుడు 4,000 కోట్లు అంటున్నారు. సరే, ఏదైనా మేము అడిగేది ఏంటంటే మీరు ఎలా 5,000 మందిని మానిటర్ చేస్తారు? ఈరోజు డార్మెంటరీలు లేవు, టాయిలెట్స్ లేవు, వాటర్ లేదు. మొన్న ఒక జర్నలిస్ట్ మిత్రుడికి నేను చూపెట్టాను ఫోటో. ఒక గురుకులంలో ఇక్కడే పక్కనే రంగారెడ్డి జిల్లాలోనే ఒక గురుకులంలో ఉదయం 3:30 గంటలకి అబ్బాయిలందరూ లేచి లైన్లో నుంచోవాలి బకెట్ పట్టుకొని. ఎందుకంటే 3:30 నుంచి వాళ్ళు లెగిస్తే తప్ప వాళ్ళకి 8 గంటలకే క్లాసులు పెట్టారు. ఒక అశాస్త్రీయమైన ఈరోజు టైం తీసుకొచ్చారు. ఈరోజు ఎట్లాంటి పరిస్థితి ఉందంటే
మేము మొన్న హన్మకొండ పోయాం. హన్మకొండలో ఒక డిగ్రీ గురుకుల అమ్మాయిల కళాశాలను మేము సందర్శించాం ఎస్ఎఫ్ఐగా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అన్న మాకు 8 గంటలకే క్లాసులు స్టార్ట్ అవుతాయి, రాత్రి 9:30 గంటల వరకు క్లాసులు ఉంటాయి మాకు. మేము 8:30కే మేము క్లాసుకు పోవాలి అని అంటే మేము 5:30, 6 గంటలకే మేము స్నానాలు చేసుకోవడానికి పోవాలి. ఎక్కడైనా వాటర్ రాకపోతే మేము స్నానం చేసే పరిస్థితి లేదు. అలాగే స్నానం చేయడం కాదు, అమ్మాయిలు వాష్రూమ్ సరిగా లేక వాళ్ళ యూరిన్ కూడా పోవడానికి అవకాశం లేదు. ఈ సందర్భంలో ఒక 2 అమ్మాయిలకి కడుపు నొప్పి వచ్చింది, డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు ఎట్లనే ఉంటే మాత్రం రేపు మీకు పిల్లలయ్యే అవకాశం లేదు, మీకు యూరినరీ సమస్యలు వస్తాయి, ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి డాక్టర్లు చెప్తున్న పరిస్థితి ఉన్నది. అంటే మీరు ఎందుకు ఈ సమయం పెట్టారు? ఉదయాన్నే 8 గంటలకే లేచి వాళ్ళని ఏమంటున్నారు, మీరు గ్రూప్స్ ప్రిపేర్ కావాలంటున్నారు. సరే, గ్రూప్స్ ప్రిపేర్ కావడం ఒక భాగం అయితే, ఇలా ఆరోగ్యాలు పాడైతే రేపు ఎవరు దీనికి బాధ్యత అంటే దానికి ఒక ఇది లేదు. రెండోది, గౌలుదొడ్డి ఒక గురుకులం ఉంది రంగారెడ్డి జిల్లాలో. గౌలుదొడ్డి గురుకులంలో ఒకప్పుడు నీట్ కోచింగ్ ఇచ్చేవాళ్ళు, కార్పొరేట్ స్థాయిలో డాక్టర్లు, ఎంబీబీఎస్, ఐఐటి సీట్లు కొట్టి ఈరోజు ఢిల్లీ పోతే, ఢిల్లీ యూనివర్సిటీలో స్టీఫెన్సన్ కాలేజీలో, ఢిల్లీ యూనివర్సిటీలో ఎక్కడైనా మేము అప్పుడప్పుడు ఢిల్లీ పోతే, జేఎన్యూ పోతే కూడా తెలంగాణ అంటే తెలంగాణ మేము పలానా జిల్లా అన్నా, మేము పలానా గౌలుదొడ్డిలో చదువుకున్నాం, సిలుకూరులో చదువుకున్నాం వాళ్ళు చెప్తారు మాతో మాట్లాడుతున్నప్పుడు. కానీ ఈరోజు గౌలుదొడ్డిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఈరోజు బయటకు వచ్చి ధర్నా చేశారు. ఎందుకు ధర్నా చేశారని అంటే, 90% మార్కులు వస్తేనే అక్కడ ఉంచుతారట, లేకపోతే ఏరే గురుకులాలకు మారుస్తారట. మరి 90% మార్కులు తెప్పించాల్సిన బాధ్యత ఎవరిది? ఆడున్న లెక్చరర్స్ కాదా? మరి 90% మార్కులు రాలేదు కాబట్టి ఇక్కడ ఉంచమనే పేరుతో వాళ్ళని ఎల్లగొడితే ఈరోజు గౌలిదొడ్డి లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన గురుకులం కూడా ఈరోజు వాళ్ళు ధర్నా చేసే పరిస్థితి ఉన్నది. మొన్న పరకాలలో ఒక అమ్మాయి, ఒక గర్ల్ స్టూడెంట్ గురుకుల విద్యార్థి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఈరోజు రాష్ట్రం మొత్తం ఎందుకు చెప్తున్నామనంటే, ఇది వేదిక కాబట్టి చెప్తున్నాం, ఎక్కడి నుంచైనా ప్రభుత్వం స్పందించాలని చెప్తున్నాం. ఈరోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకులాల్లో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం, ఖమ్మంలో 20 మంది విద్యార్థులకి గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయిందని వార్త వచ్చింది. మా వాళ్ళు ఎస్ఎఫ్ఐ వాళ్ళు అందరూ అక్కడ పోయి ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు. అందుకే కాసేపు బయటికి పోయి వచ్చాం. అంటే ఈరోజు ఇక్కడ మాట్లాడుకుంటున్న సందర్భంలో కూడా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల మంది చదువుతున్నటువంటి గురుకుల విద్యా సంస్థల్లో పేద విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ఎక్కడో ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో, కార్పొరేట్ విద్యా సంస్థల్లో లక్షల రూపాయలు పెట్టి చదివే విద్యార్థులు కాదు. స్థానాలకు ఇబ్బంది అవుతుంది, తినడానికి ఇబ్బంది అవుతుంది, వాష్రూమ్స్ ఇబ్బంది అవుతున్నాయి, పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది, కూర్చున్న దగ్గరే డార్మేటరీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీటి మీద ప్రభుత్వం తక్షణమే ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసి సమీక్ష చేసి ఈ సమస్యలు పరిష్కారం చేయాలి. అద్దె భవనాల్లో నడుస్తున్న వాళ్ళకి అద్దె భవనాలు కాకుండా సొంత భవనాలు కట్టాలి. మేము అడుగుతున్నాం. ఈరోజు పోతే ఒక ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లాలో సైకిల్ యాత్ర చేస్తుంది. నిన్న ఒక గురుకులం ముందు, దేవరకొండ గురుకులం ముందు మా వాళ్ళు ఆందోళన చేశారు. ఎందుకనంటే 2.5-3 నెలల నుంచి డైట్ బిల్లులు రావట్లే. రోజు వాళ్ళకి ఏం పెడుతున్నారు? నీళ్ళ చారు, పప్పన్నం నీళ్ళలాగా ఉంటుంది, ఒక 2-3 లీటర్ల పాలు తీసుకొని నీళ్ళ మజ్జిగ పెడుతున్నారని ధర్నా చేశారు నిన్న. చెప్తే ఎందుకనంటే సమస్య వాళ్ళు చెప్పేది డైట్ బిల్లులు అంటున్నారు. మేము అడుగుతున్నాం, ఏ ఒక్క ఎమ్మెల్యేకైనా మంత్రికైనా 1 నెల పెండింగ్ ఉందండి మీ జీతం? ఏ ఒక్క ఎమ్మెల్యేకి 1 నెల పెండింగ్ ఉండదు జీతం, మంత్రి 1 నెల పెండింగ్ ఉండదు జీతం. కానీ ఈరోజు విద్యార్థులకు ఎందుకు మీరు 3 నెలల నుంచి డైట్ బిల్లులు ఇవ్వట్లేదు? డైట్ బిల్లులు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వట్లేదు? కాబట్టి ఈ అన్నింటి మీద ఒక పరిష్కారం చూపెట్టాలి అంటే నిధులు ఇవ్వాలి, ఒక ఉన్నత స్థాయి కమిటీని సమీక్ష చేయాలి. వాటితో పాటు ప్రాథమికంగా వైద్య సదుపాయం కల్పించాలి. ఇప్పుడు సీజనల్ వ్యాధులు వస్తున్నాయి కాబట్టి వైద్య సదుపాయం కల్పించాలి. హాస్టల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఉచితంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలని ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలకి ఎస్ఎఫ్ఐగా మేము కూడా రేపు భవిష్యత్తులో ప్రత్యక్ష కార్యాచరణ ఉంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ నారాజ్.